స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టోమ ఇజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టోమ యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. అంతేనా? అఫలాకాంక్షిభిః యజ్ఞః అని శ్లోకం ప్రారంభించారు. దానికి ముందు అవతారిక అథ ఇదానీం యజ్ఞః త్రివిధా ఉచ్యతే. ఇప్పుడు యజ్ఞాన్ని 3 రకాలుగా చెబుతున్నాడు. ఆహారం అయిపోయింది, ఇప్పుడు యజ్ఞాన్ని 3 రకాలుగా చెప్తున్నాడు. అఫలాకాంక్షిభిః యజ్ఞః విధిదృష్టోమ యుజ్యతే. అంటే విధిదృష్టమైన అంటే శాస్త్రసమ్మతము. విధి అంటే శాస్త్రం కదా. శాస్త్రసమ్మతముగా యజ్ఞం ఆచరించవలసినది అని మనస్సమాధానం కలిగి ఫలకాంక్ష లేని వారి చేత ఏ యజ్ఞం చెయ్యబడుతుందో ఆ యజ్ఞం సాత్వికమని చెప్పబడుతుంది అని శ్లోకానికి అర్థం. భాష్యం. అఫలాకాంక్షిభిః అఫలార్థిభిః యజ్ఞో విధిదృష్టిః శాస్త్రచోదనా దృష్టో యో యజ్ఞః యుజ్యతే నిర్వర్తతే. ఫలకాంక్ష లేని వారి చేత. అఫలాకాంక్షిభిః అంటే ఫలకాంక్ష లేని వాళ్ళ చేత, అంటే అఫలార్థిభిః ఫలము కోరని వారి చేత, ఏ ఫలాలు కోరని వారి చేత యజ్ఞవిధి దృష్టమైన అని చెప్పాడు. అంటే ఏ ఫలము కోరని వారి చేత శాస్త్రసమ్మతమైన చోదన చేత తెలియవచ్చిన ఏ యజ్ఞం చేయబడుతుందో, ఏ యాగం చేయబడుతుందో అది ఆ యాగము యష్టవ్యం ఏవ ఇతి యజ్ఞస్వరూప నిర్వర్తకం ఏవ కార్యం ఇది. ఇలా శాస్త్రచోదన చేత తెలియవచ్చే ఏ యజ్ఞం చేయబడుతుందో, ఫలాన్ని కోరకుండా ఏ యజ్ఞం అయితే చెప్పబడిందో అలాంటి యాగం ఎవరి చేత చేయబడుతుందో, అలాంటి యజ్ఞం ఎవరి చేత చేయబడుతుందో ఆ యజ్ఞ స్వరూపము కలిగజేసేదే కర్తవ్యము. అదే గొప్పది. అది ఎటువంటిదంటే మనస్సమాధాయ నా అనేన పురుషార్థో మమ కర్తవ్య ఇతి ఏవం నిశ్చిత్య స సాత్వికో యజ్ఞ ఉచ్యతే. దీని నుండి, ఈ యజ్ఞము నుండి నేను శాస్త్రసమ్మతమైన ఈ యజ్ఞం ఏదైతే చేస్తున్నానో, ఏ ఫలాలు కోరకుండా ఏదైతే యజ్ఞం చేస్తున్నానో అలాంటి యజ్ఞం నుండి నాకు పొందవలసిన పురుషార్థం ఏది కూడా లేదు.
ఏ పురుషార్థము లేదు, నిష్కామంగా చేస్తున్నాను. నేను ఏ కోరికతోటి యజ్ఞం చేయటం లేదు, నిష్కామంగా చేస్తున్నాను అని ఎవడైతే యజ్ఞాన్ని చేస్తాడో ఆ యజ్ఞం సాత్విక యజ్ఞం అని చెప్పబడుతుంది. ఆ యజ్ఞం సాత్విక యజ్ఞం అని చెప్పబడుతుంది. ఆహారం యందు సాత్విక భేదం అయిపోయింది. ఇప్పుడు యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఇక్కడ తనకిష్టము సంతోషకరము అయిన శాస్త్రీయ కర్మని ఇక్కడ యజ్ఞ శబ్దం చేత తెలిపబడింది. ఇష్టము సంతోషమైన సాత్విక కర్మని యజ్ఞమని చెప్పబడింది కదా. యజ్ఞం అంటే ఈ హోమమని కాదు. సాత్విక కర్మ ఏదైతే ఉందో తనకిష్టమైనది శాస్త్రీయ కర్మ, సంతోషకరమైనది. నా ఇష్టోచన చేస్తానంటే అది కాదు అంటుంది. శాస్త్రీయ కర్మ తనకిష్టమైంది, సంతోషకరమైంది. ఈ రకంగా యజ్ఞ శబ్దం చెప్పబడింది. ఇది చెయ్యవలసిన కర్మ అని ఎలాంటి ప్రతిఫలాన్ని కోరకుండా చేసేదే సాత్విక యజ్ఞం. అలాంటి సాత్విక యజ్ఞం ఒక విలక్షణమైన ఆనందాన్నిచ్చి మనసుకి సంస్కారాన్ని కలిగిస్తుంది. సాత్విక యజ్ఞం అది నిష్కామ కర్మ. ఫలాన్ని ఆశించకుండా చేయడం అనేది చాలా కష్టం. ఫలాన్ని ఆశించకుండా చేయడం అంటే సహజంగా చేయడం. మనోవృత్తిలో ఏ రకమైన సంకల్పము లేకుండా సహజంగా భగవంతుడి మీద ప్రేమతో, ప్రీతితో, భగవంతుడు ఉన్నాడని పూర్ణమైన నమ్మకంతో మనం చేసే పని, కర్తవ్యం ఏదైతే ఉంటుందో అది లౌకిక కర్మ అవ్వచ్చు, వైదిక కర్మ అవ్వచ్చు, ధార్మిక కర్మ అవ్వచ్చు, సామాజిక కర్మ అవ్వచ్చు, లేకపోతే ఆశ్రమ సేవ అవ్వచ్చు. ఏదైనా సహజంగా మనం ఏదైతే ఏ ఫలం వస్తుందో ఆశించకుండా సహజంగా చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది సాత్వికం. అది మనసుకి పవిత్రం చేస్తుంది. ఆ ప్రేమతో చేసేది అది పవిత్రం చేస్తుంది. ఎక్కడ ప్రేమతో చేస్తామో ఆ కర్మ అటు నుంచి దయ పుడుతుంది. ఫలాన్ని ఆశించినప్పుడు అటు నుంచి ఏమనుకుంటారు, ఆ సమాజ సేవ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఫలాన్ని ఆశించినప్పుడు వాడికి ఫలితం ఇచ్చాం కదా అని ఎక్కడికక్కడే వాడి యొక్క ఫలకాంక్షకి ఫలాన్ని ఇచ్చాం కదా వాళ్ళు ఎక్కడికక్కడే వదులుకుంటారు. కానీ ఏ రకమైన కోరిక లేకుండా నిష్కామంగా చేస్తే, ప్రేమపూర్వకంగా చేస్తే ఆ ప్రేమ వల్ల దయ పుడుతుంది. అది భగవంతుడి యొక్క దయ. అది మనకి సాత్విక కర్మ సత్వమైన మనస్సు కలగడానికి, సత్వగుణం కలగడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. యజ్ఞం అంటే హోమమే కాదు, సామాజిక కర్మ కూడా, లౌకిక కర్మ కూడా అని అర్థం. 12వ శ్లోకం. అభిసంధాయతు ఫలం దంబార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అభిసంధాయతు ఫలం దంబార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. మహాభారతం చదివితే కానీ ఎందుకంటాడు కౌంతేయ భరతశ్రేష్ఠ, భారత, మహాబాహో ఇలాంటి పదాలన్నీ అర్జునుడు అంటూ ఉంటాడు కదా. మహాభారతం చదివితే కానీ ఈ పదాల యొక్క అర్థం తెలియదు. ఎందుకింత మమకారం అర్జునుడు అంటే, ఎందుకింత ప్రేమ శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు మనం శ్రీకృష్ణుడి గురించి అష్టోత్తర సహస్రం మనం చదువుతాం. భగవద్గీత అంతా చూస్తే ఆయన అష్టోత్తర సహస్రం అర్జునుడి గురించి చదివినట్టుగా ఉంటుంది. ఇక్కడ భరతశ్రేష్ఠ, ఓ భరతశ్రేష్ఠ, ఓ భరతశ్రేష్ఠ, ఫలాపేక్ష కలిగి అంత ప్రేమ ఉంటుంది, దయ, అంత దయ ఉంటుంది. ఇంత యుద్ధం చేస్తే అర్జునుడికి ఏమొస్తుంది? ధర్మరాజు రాజు అవుతాడు, అన్న అవుతాడు. తానే అవ్వడుగా. ఇంత యుద్ధం చేస్తే ఈయన మీద ఆధారపడింది మొత్తం అంతా యుద్ధం. ఈయన గెలిపే భారతదేశం యొక్క గెలుపు, సమాజం యొక్క గెలుపు మొత్తం అంతా ఈయన మీద ఉంది. ఈయనకేమొస్తుంది? ఏవి రాదు. కానీ యుద్ధానికి పూనుకున్నాడు. కొంచెం ఏదో మనసులో చింతన కలిగింది, దాన్ని భగవంతుడు తీసేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. నేనైనా చావాలి, వాడైనా చావాలి, ధర్మమా అధర్మమా తేల్చుకుందాం. చావుకు తెగించి పోరాటంలో దిగాడు. అది సాధన మార్గం అలాగే ఉంటుంది. సాధన మార్గంలో, ఆధ్యాత్మిక సాధనలో
అదొక పోరాటం. సమాజం అంతా ఒక పక్క పోతుంది, మనం ఇంకో పక్క వెళుతుంటాం. సమాజం అంతా ఎటుపక్క వెళ్ళిపోతుంది? కోరికలు, ఆశలు, అనురాగాలు, మోహాలు. అలాంటి మోహాల్లో కొట్టుమిట్టాడుతుండడం, ఆ మోహంలో మనం పడిపోతాం, మన మోహంలో వాడిని పడేస్తూ ఉంటాం. ఆ టచ్ ఎప్పుడు టచ్లో ఉండాలిరా. ఎప్పుడైనా వాడికి మనం ఉపయోగపడతాడు. మనకి మనం వదులుకుంటే ఎలాగా? ఆ టచ్లో ఉండడం అనేది ఎంత స్వార్థం అది. సహజత్వం ఏముంది అక్కడ? ఎప్పుడైనా ఉపయోగపడతాడు. హాయ్ అని ఒకసారి పలకరించడం, ఇదే కదా ప్రపంచంలో. ఎందుకు ఫోన్ చేస్తాడు? ఎందుకు ఇంటికి వచ్చి నెలకు ఒకసారి పలకరిస్తాడు? ఆ టచ్లో ఉండడం ఏంటి? తన మీద మోహం. తనకి కావలసిన వాడు వీడు ఎప్పుడైనా ఉపయోగపడతాడని మనం వాడిని ప్రేమించడం. ఆ ప్రేమలో ఏముంటుంది? రసం. ఆత్మ ప్రేమ స్వరూప అన్నాడు శాస్త్రంలో. ఆత్మ అంటే ప్రేమ స్వరూపం, ప్రేమ రసం. ఆ ప్రేమ రసం ఎక్కడ దొరుకుతుంది? పూర్ణమైన అద్వైత జ్ఞానుల్లో దొరుకుతుంది. ఆ రసంలో ఆత్మే కనిపిస్తుంది వాడికి. వీడు ఎక్కడ ఉపయోగపడతాడు, ఎప్పుడు ఉపయోగపడతాడు, ఎప్పుడైనా ఉపయోగపడతాడు, ఈ ఆలోచన రావు వాడికి. ఎందుకంటే వాడి శరీరం లేదు. ఉపయోగపడడానికి ఏముంది వాడి దగ్గర? ఉపాధి ప్రపంచంలో వదిలేశాడు. ప్రపంచంలో ఒక డస్ట్బిన్ లాంటిది ఉపాధి. ప్రపంచంలో పంచభూతాల చేతి పుట్టింది ఉపాధి. ఈ ఉపాధి కూడా ఉపయోగపడడం ఏంటి? ఈ ఉపాధి చెత్తకుండి దగ్గర చచ్చిపోతుందో, లేకపోతే ఏ యాక్సిడెంట్లో చచ్చిపోతుందో, లేకపోతే ఏ దిక్కుముక్కు లేని ఎక్కడో ఒక పనికిరాని ప్రాంతంలో చచ్చిపోతుందో, ఏ 5 రోజులకో ట్రేస్ అవుట్ అవుతుందో ఎవరికో, ప్రేమ సమాజం వాడితో వస్తాడు. లేకపోతే డబ్బుంటే ఐస్ బాక్సులో పెట్టి 5 రోజులు ఆపుతారు ఎవడో రావాలని. జీవుడు ప్రయాణంలో ఉంటే శవాన్ని పెట్టుకుని ఐస్ బాక్సులో పెట్టి మోహం చేత ఇంకొకటి రావాలి, వాడు దండయ్యాలి. దీని గురించి ఆపుతారే? మోహమే కదా ప్రపంచం. అలాంటి మోహాన్ని కలిగించే విషయంతో కూడుకుని ప్రపంచంలో ప్రతి మానవుడు ఫైట్ చేస్తుంటాడు. దాంట్లో మనం కొట్టుమిట్టాడాలి, మనం మోహంలో ఉండాలి, మనం మోహితులం కావాలి, అవతలను మోహింపజేయాలి. ఇది ప్రపంచం. అలాంటి ప్రపంచం భారతంలోనే ఉంది, ఇప్పుడు ఉంది. అలాంటిది అర్జునుడు కోరుకోలే. కోరుకుంటే నేను యుద్ధం చేశాను కాబట్టి నా అన్న రాజు అవ్వడం ఏంటి? నా అన్నని కాస్తే ప్రెసిడెంట్ చేస్తా, నా అన్నని కాకపోతే ఉప ముఖ్యమంత్రి చేస్తాను, ఉప ప్రధానమంత్రి చేస్తా. నేను ఇంత కష్టపడితే నేను ప్రధానమంత్రి అవ్వాలి అనుకునే రోజులు ఇది. అలా అనుకోలేదు అర్జునుడు. సర్వము ఆయనే దైవం. భగవంతుడి మాట వింటున్నాడు. ఆ యొక్క నిజాయితీకి, భగవంతుడికి ఆ సహజమైన నిజాయితీతో కూడుకుని సహజంగా ఏమీ కోరకుండా, చచ్చిపోతాడో తెలీదు, చంపబడతాడో తెలీదు, చంపుతాడో తెలీదు కదా. యుద్ధంలోకి వెళ్ళి అంతే కదా. ఒకళ్ళు చావకపోయినా ఎన్ని బాడపు పుల్లలు గుచ్చుకున్నాయి అర్జునుడికి. ఎంత రోధది, రక్తం కారిపోతుంటుంటే శరీరంలో ఎన్ని పుల్లలు గుచ్చుకున్నాయి. అంతా భరించాడు, కానీ సహజంగా ఉన్నాడు. ఎక్కడ రాజ్యాన్ని కోరలే. అందుకనే ఆ సహజమైన సేవ, సాత్విక కర్మం అర్జునులో చూశాడు. చూసి నువ్వు సాత్వికుడివి కాబట్టి అక్కడ సాత్వికాన్ని వర్ణించాడు. రాజస వచ్చేసరికి, హే భరతశ్రేష్ఠ, రాజసులు ఎలా ఉంటారు తెలుసా నీకు? రాజస కర్మ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఫలాపేక్ష కలిగి మరియు దంబార్థంతో కూడుకొని ఏదైతే చేస్తారో, ఏదైతే చేయబడుతుందో అది రాజసేద్యం. తెలుసుకో, వాడున్నారు ఈ సమాజంలో, అది తెలుసుకో అని శ్లోకార్థం. అభిసంధాయ ఉద్దిశ్య ఫలం దంబార్థం అపిచ ఏవా యద్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అనుసంధాయ అంటే ఉద్దిశ్య ఫలం దంబార్థమపిచ ఏవయత్ ఇజ్జతే. అయితే ఏ ఫలాన్ని మనస్సులో ఉంచుకొని దానికోసం, దంభం కోసం, ఆ ఫలం కోసం దంభంతో కూడుకొని ఏదైతే కర్మ చేస్తాడో భరతశ్రేష్ఠ,
ఆ యజ్ఞము రాజసమని తెలుసుకో. అంతేగా చెప్పాడు. నేను ముందు ఇచ్చిన ఇంట్రడక్షన్గా చెప్పాడు. బయటికి దంభం, నువ్వంటే చాలా ప్రేమరా, నిన్ను మాత్రం వదిలి ఉండలేను, నువ్వంటే చాలా, నేను అసలు నాకు మన కల్లోకి వచ్చావు, అందుకే నేను చూడడానికి వచ్చా. ఇలా దంభంగా ఉంటుంది, కుటిలెత్తు ఉంటుంది ఆ ప్రేమలో. వెన్న ఉండదు, జున్ను ఉండదు, అనురాగం ఉండదు. మాయాపూరితమైన పూతన లాంటి మాయాపూరితమైన అనురాగం ఉంటుంది, సహజత్వం ఉండదు. ఇలా ఉంటుంది ఆయన రాజసం. కర్మ చేసినంత మాత్రము చేతనే ఒక విధమైన విలక్షణమైన ఆనందం లభిస్తుందని పైన చెప్పుకున్నాం సాత్వికంలో. ఇలాంటి ఆనందం నిరుపాధికమైన ఆనందం. అది ప్రేమ దైరూపకంగా మారిపోతుంది. వాడు సమాజంలో దయామయుడైపోతాడు, కరుణామయుడైపోతాడు, దీన దయాళుడైపోతాడు. ఆ ప్రేమ అద్భుతంగా మారిపోతుంది. అది నిరుపాధికమైనది, ఉపాధితో కూడుకుని ఉండదు. అయితే పరిచ్ఛిన్న బుద్ధి గల వాళ్ళకి వారు చేసిన కర్మ ఒక ఫలాన్ని చెప్పకపోతే వాళ్ళకి తృప్తి కాదు. చేసిన కర్మకి ఫలం కోరడం తప్పు కాదు, కోరచ్చు. కర్మ చేస్తున్నాం అంటే ఫలాన్ని కోరుకోవడం అనేది పెద్ద తప్పని అంటలే. అయితే ఉత్తమమైన ఫలం ఇవ్వవలసిన ఈశ్వరుడికి మనం చేసే కర్మని మనం ఫలం కోరితే అతనికి ఇవ్వడం పెద్ద కష్టం కాదు. పరమాత్మకి ఒక ఉత్తమమైన ఫలం ఇచ్చేవాడు పరమాత్మ, ఒక శుద్ధమైన ఫలాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. అలాంటి శుద్ధమైన ఫలాన్ని ఇచ్చేవాడు శుద్ధాత్మ పరమాత్మ. అలాంటి వాడిని మనం చేసే కర్మకి ఫలవడం పెద్ద విషయం కాదు, ఆయనకి ఇవ్వడం పెద్ద కష్టం కాదు, ఇచ్చేస్తాడు. ఇంత మాయా ప్రపంచంలో ఆయన ఇవ్వలేడా? ఇచ్చేస్తాడు. అయితే మనం కోరేది చిన్న ఫలం అని మనకి తెలియదు. మన మనసు చాలా చిన్నది. ఊహలతోటి అమెరికాను ఊహించవచ్చు, పెద్దదనుకుంటాం. కానీ ఇంత విశాలమైన ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైన ఇంత చరాచర విశ్వమంతా కూడా ఏ పరమాత్మ చేతిలో ఉన్నదో అలాంటి పరమాత్మ చేతిలో ఇంత విశ్వానికి విరాట్ అయిన పరమాత్మ మనం అడిగే కోరిక చిన్నది. మనసు చాలా చిన్నది ఆలోచిస్తుంది. ఆయనేమో ఇచ్చేది అనంత ఫలం ఇద్దాం అనుకుంటున్నాడు. వాణ్ణి దయామయుడిగా మార్చాలి ఈ కర్మల చేత అనుకుంటున్నాడు. శాశ్వతంగా తనలో కలుపుకుందాం అనుకుంటున్నాడు, ఆ ఫలాన్ని ఇద్దాం అనుకుంటున్నాడు. కానీ రాజసయజ్ఞం ఫలాభిసంధితో కూడుకొని వీడు అడుగుతూ ఉంటాడు. చేస్తున్నాడు యజ్ఞం, చేస్తున్నాడు కర్మ, కానీ ఫలాభిసంధితో కూడుకుని ఉంటున్నాడు. అంతేకాదు మరీ ఘోరంగా డాంభికంగా చేస్తాడు. నేను ఇటువంటి యజ్ఞాన్ని చేశానని ప్రకటించుకుంటూ ఉంటాడు. మామూలు వాడికి అన్నం పెడితే నేను వాడికి అన్నం పెట్టానురా అంటే దిక్కుమాల బాధ వీడి దగ్గర ఎందుకురా బాబా అన్నం తిన్నాను, ఎందుకు తిన్నాను 10 మంది చెప్పుకుంటాడు వీడు కదా. 10 మంది చెప్తాడు వీడు. నేరకపోయాడు జీవితంలో చచ్చినా బాగుండదు ఆకలితో, కానీ ఈ నా పరువు తీస్తున్నాడు. ఈ దగ్గర అన్నం పెట్టాను, చిన్నప్పటికి అన్నం పెట్టాను, ఇప్పుడు ఇంత గొప్పవాడు అయిపోయాడు స్వరూపానంద. ఒకప్పుడు నా ఇంట్లో భిక్ష అడిగేవాడు, మా ఇంట్లో వచ్చి రైల్వే తిరగడానికి డబ్బులు అడిగేవాడు అని చిన్న విషయవాళ్ళు పెందుర్తులు అనుకోండి. ఇప్పుడు ఇంత పెద్దవాడు అయిపోయి మా వైపు చూడటం లేదండి. ఎందుకు తిన్నాను రా బాబు, ఆ రోజులో చచ్చినా బాగుంది అనిపిస్తుంది. అంతా ఇటువంటి యజ్ఞం చేశాను. ఇలాంటి యజ్ఞం చేయడం వల్ల నేను దీక్షితుడై ఉన్నాను, నేను కుండలాలు ధరిస్తున్నాను కదా. ఇన్ని యజ్ఞాలు చేస్తే ఈ కుండలాలు, ఇన్ని యజ్ఞాలు చేస్తే ఈ కంకణాలు, ఇన్ని యజ్ఞాలు చేస్తే గండబెండారాలు కదా, ఉంది కదా. ఇలా చేసేయనని వేసుకుని డాంబికం చూపిస్తారు కదా. ఉండొచ్చు శాస్త్రంలో, సహజత్వేది దగ్గర. ఎందుకు అవి? బంగారం వేసుకుంటేనే మహాపాపం చెప్పారు. బంగారాన్ని పాపం ఆశ్రయించి ఉంటుంది, శాస్త్రంలో ఉంది. ఎందుకు ఆ డాంబికాలు? యజ్ఞం చేసిన వాడికి నీకు ఆ ఫలితంతో దేవుడు వదిలేశాడు కదా నిన్ను. ఇంత యజ్ఞం చేసింది భౌతికంగా ఫలితం వచ్చేసింది, కంకణాలతో సరిపోయింది, కుండలాలతో సరిపోయింది. పైకి ఏం తీసుకెళ్తావు? భగవంతుడా, మామూలు వాడైతే
సాత్వికుడైతే హే భగవంతుడా, మంత్రహీనమై, క్రియాహీనమై, భక్తిహీనమై నేనేమేమి చేశానో అది పొరపాట్లు జరగచ్చు, ఈ కర్మ పరిపూర్ణం కాని అని ప్రార్థిస్తాడు సాత్వికుడు. డాంబికుడైతే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, అంతా హీనమే, అంతా హీనమే. కళ్ళంట నీళ్లు తిప్పుకొని భగవంతుడా, మంత్రంలో కానీ, క్రియలో కానీ, పూజలో కానీ ఏమైనా హీనం ఉంటే పూజ పరిపూర్ణం చేయి, నాలో తప్పులుంటే క్షమించు అని సాత్వికుడు ఆశీర్వదించుని అడుగుతాడు. అతనిని వినయంతో వేడుకుంటే మనకు చేసిన కర్మ యొక్క రాజస్వం పోతుందని. హే భరతశ్రేష్ఠ, ఇలాగుంటారు రాజసులు. నువ్వు రాజువే, నీలో రాజసం ఉండొచ్చు, కానీ సత్వకర్మను చెయ్యి అని ఒకసారి చూపించడం. అందులో సాత్విక రాజస వర్ణించింది. ఇంతవరకు సాత్విక రాజస కర్మను వర్ణించింది. ఇప్పుడు తామస యజ్ఞాన్ని వర్ణిస్తుంది. 13వ శ్లోకం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం, అసృష్టాన్నం, విధిహీనమైనది. విధిహీనమైనది అంటే అసృష్టాన్నం అంతే కదా, అన్నదానం లేనిది. అది విధిహీనమైనది, అన్నదానము లేనిది, మంత్రము లేనిది, దక్షిణ లేనిది, శ్రద్ధ లేనిది ఆయన యజ్ఞం తామస యజ్ఞం అని చెప్పబడుతుంది కదా. తామస యజ్ఞం చెప్పబడుతుంది. చాలామంది యజ్ఞాలు పిలుస్తారు, బ్రాహ్మణులందరూ వెళ్ళిపోతారు. 11 రోజులు యజ్ఞం కోనసీమలోనో ఎక్కడెక్కడో పెడుతుంటారు. 11 రోజులు బ్రాహ్మణులు వాడుకుని చివరి రోజు డబ్బులు ఇవ్వరు. మనం విన్నాంగా, రానుపోని డబ్బులు ఇస్తే చాలు బాబు వెళ్ళిపోతాం అంటారు. ఆఖరికి చాలా ఏడ్చి 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 ఆఖరికి రానుపోని డబ్బులు ఇవ్వరా బాబు, రానుపోని డబ్బులు. ఇలా ఉంటాయి దక్షిణలు. పౌరోహితులు ఏదో సుఖపడిపోతారు అనుకోవద్దు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ కంఠంతో కంగు కంగు అని మాట్లాడి, ముగ్గులేసి దాని మీద బియ్యం పోసి మండపారాధన చేసి, యజ్ఞాలు ఎండల్లో వానంలో అనకుండా యజ్ఞాలు చేసి ఆ పొగ నోట్లో వెళ్ళిపోతున్నా అవన్నీ చేసుకొని పొద్దునుంచి రాత్రి కష్టపడితే వాడు సాయంత్రం డబ్బులు ఇస్తాడో కూడా తెలియదు. ఎంతండి అంటే, పంతులు గారు బేరవా, నాకు మీకు ఎంత ఇవ్వాలో మేము ఎలా సత్కరించాలో మాకు తెలుసు అంటాడు. చెప్పడు. చాలా ఇబ్బంది. ఒక క్లాసికల్ వ్యక్తుల చేతిలో ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే మామూలు సామాన్య దానికి యజ్ఞానికి వెళ్ళిపోతే చాలా కష్టం. విధిహీనం యథాచోదిత విపరీతం. విధిహీనం అంటే విధిహీనమైన, యథాచోదిత విపరీతం అని శంకరాచార్య వారు భాష్యం చెప్పారు. అంటే శాస్త్రచోదితమై ఉన్నదానికి విరుద్ధంగా. విధిహీనం అంటే శాస్త్రం చెప్పిన దానికి, శాస్త్రం సమ్మతమైన దానికి విరుద్ధంగా ఉన్న హోమం, యజ్ఞం. అసృష్టాన్నం బ్రాహ్మణేభ్యో నా సృష్టం నా దత్తం అన్నం యస్మిన్ యజ్ఞే స అసృష్టాన్న తం అసృష్టాన్నం. విధిహీనం అంటే శాస్త్ర సమ్మతం కానిది. అసృష్టాన్నం, అసృష్టాన్నమై, అసృష్టాన్నం అంటే బ్రాహ్మణులకి అన్నము ఏ యజ్ఞం యందు స్పష్టంగా అంటే ఇవ్వబడక ఉంటుందో, ఇవ్వకుండా ఉంటుందో, ఏ అన్నమైతే ఇవ్వకుండా ఉంటుందో అది అసృష్టాన్నం. అది అసృష్టాన్నం. విధిహీనంగా ఉంటుందంటే శాస్త్రమందు ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన దాన్ని ఇలాగే చేస్తానని విధి, దాన్ని ధిక్కరించిన విధిహీనం. ఇక్కడ అసృష్టాన్నం అంటే అర్థం, అసృష్టాన్నం అంటే బ్రాహ్మణులకి విధియుక్తంగా అన్నం పెట్టకపోవడం.
అన్నం పెట్టకపోవడం. అన్నదానం పేరుతో చూడు గిన్నెలన్నీ పెట్టి టేబుల్ పెట్టి టపా 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 వేస్తుంటే అటు ప్లేట్ పట్టుకుని జైల్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటాడు. పచ్చడి దగ్గర పచ్చడి, కూర దగ్గరికి కూర, పులుసు దగ్గరికి పులుసు, సేమ్ జైల్లో టైపు. అది అన్నదానం. అది తామసమైన దానమే కదా. విస్తరాకులేసి లేకపోతే అరిటాకులేసి కూర్చోపెట్టి అన్నం పెట్టాలి. ఇప్పుడు సమాజంలో అవ్వదని 3 మంది వస్తారని వదిలేద్దాం. బ్రాహ్మణు కూడా ఇప్పుడు ఇదే. ఐటాకుల్లో లేకపోతే విస్తరాకుల్లో భోజనం చేయరా అంటే ఒక మహాపండితుడు ఏడ్చాడు. విస్తరాకుల్లో భోజనం ఏంటండి, పుల్లల నోట్లోకి వెళ్ళిపోతే బ్రాహ్మణులకి పుల్లలు వెళ్ళిపోతున్నాయి. వెండి పళ్ళ వెండి ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టండి అంటే జిగిజిగి మెరిసి వెండి కలర్లతో ఉంటాయి కదా కాగితాలు, ఆ కాగితాల్లో భోజనం, అందులో భోజనం పెట్టండి. ఒక కాగితాల్లో భోజనం ఏంటంటారా? మన భారతదేశం దరిద్రం బట్టి కాగితాల్లో అన్నం తింటారు. అరిటాకులో అన్నం పెడితే ఎంత పుణ్యమో అరిటాకు యొక్క గొప్పతనం చెప్పింది. అన్నంలో విషం ఉంటే అరిటాకు నలబడిపోతుంది, అన్నంలో దోషం ఉంటే అరిటాకు రంగు మారిపోతుంది. ఆవు నెయ్యి కాకపోతే అరిటాకు వేడి గేదె నెయ్యి కూడా పోస్తే అరిటాకు నల్లగా మారిపోతుంది. ఆవు నెయ్యికే అది అలా ఉంటుంది. అదొక యాంటీబయాటిక్. అరిటాకులో మజ్జిగను ఉప్పేసుకుని తింటూ ఉంటే రుచే కాదు, కడుపులో ఎన్నో కల్మషాలు తీసేస్తుంది. అరిటాకుని చెప్పింది. తప్పితే విస్తరాకులు. ఇలా మంత్రహీనం, అసృష్టాన్నం, బ్రాహ్మణుకి విధియుక్తంగా అన్నం పెట్టకపోవడం అంటే విధి విధానంగా జరుగుతుంది. అలాగా జరగదు కదా. బయట విధియుక్తంగా ఏదో బ్రాహ్మణుడు ఉండాడు తినేస్తున్నాం అంతే. విధియుక్తంగా అన్నం పెట్టకపోవడం. సత్పరాత్రులైన వాళ్ళు లోక సంచారం చేస్తూ అనిమిత్తమైన బంధువులు, ఇక్కడ అంటే నిమిత్తంగా ఒక బంధువులు ఎప్పుడు వస్తారంటే, బంధువులు అంటే తెలియని వాళ్ళు వచ్చేది అతిథి అంటాం. అతిథి అంటే తిథి వారం నక్షత్రం లేకుండా వచ్చేసేవాడు, చెప్పా చేయకుండా వచ్చేవాడు అతిథి. తిథి అంటే ఇది కదా తిథి, తదియా విధియా అది. ఆ తిథి అనేది లేకుండా, వారం లేకుండా, నక్షత్రం లేకుండా, ఏది తెలియకుండా గబుక్కుని వచ్చేసేవాడు అతిథి. అలాంటి అతిథులకి సత్పాత్రులతో కూడుకున్న వాళ్ళు, సత్పాత్ర దానం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు లోక సంచారం చేస్తూ ఎవరైతే అతిథులు ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ సమకాలంలోనే భోజనం పెట్టి మహోపకారం చేస్తూ ఉంటారు సత్పాత్రదారులు, మహానుభావులు. సత్పురుషులు సంతోషాన్ని కలిగించడమే అక్కడ ఈశ్వర పూజ. ఆ సమయంలో అన్నదానం పెడితే ఈశ్వర పూజ. ఇప్పుడు అలా జరగటం లేదు. అన్నము ఏ రకంగా బ్రాహ్మణుడికి విధియుక్తంగా పెట్టడం లేదు అని ఇక్కడ చెప్పడం అదేందా. అందువల్ల మంత్రహీనం, మంత్రతః, స్వరతః, వర్ణతః చ వియుక్తం మంత్రహీనం. మంత్రహీనం మంత్రముల చేత అని అంటే మంత్రముల చేత, మంత్రతః, స్వరతః, వర్ణతః చ వియుక్తం. ఇక్కడ మంత్రతః మంత్రము చేత అంటే స్వరతః, స్వరముల చేత అంటే వర్ణతః అంటే వర్ణముల చేత. ఇలాగ మంత్రము లేక స్వరము లేక వర్ణము ఇలాంటి రహితంగా ఉండేది ఏదైతే ఉందో అది మంత్రహీనం. ఆ యజ్ఞాలు మంత్రహీనం. ఇక్కడ అటువంటి ఇక్కడ అన్నదానం గురించి అయిపోయింది. ఏది అలాంటి మహాత్ములకి పెట్టిన అన్నం ఏదైతే ఉందో అది ఫలదాయకం అయి ఉంటుంది. అటువంటి అన్నదానం తామసయజ్ఞం యందు జరగదు. అంత గొప్ప అన్నదానము తామసయజ్ఞం యందు జరగదు. సత్పురుషులు చేసే అన్నదానం సాత్విక యజ్ఞంలోనే జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు తామసయజ్ఞం ఏదైతే ఉందో అది మంత్రహీనం అని చెప్తున్నారు. మంత్రహీనం అంటే స్వరము వర్ణము ఇవి లేకుండా, స్వరము వర్ణము లేకుండా, వర్ణస్వర కదా, మాత్ర బలం ఇవన్నీ ఉన్నాయి కదా. మంత్రం అంటే అనుదాత్త ఉదాత్త స్వరమే అంటారు. కానీ శిక్షావల్లి మంత్రం అంటే ఎలాగా చెప్తుంది కదా.
శిక్షావల్లి, శిక్షణ అన్నమాట. శిక్ష అని వచ్చింది అందులో కదా, అది ఛాందస ప్రయోగం శిక్ష అని అక్కడ చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నావా? చెప్పుకున్నాం. ఆ శిక్ష అంటే శిక్షణ గురువుగారు ఇస్తారు, శిష్యుడు పొందుతాడు. అలాంటి స్వరము వర్ణంతో గురువు బోధించాడే, అది లేకుండా ఎలా అంటే అలా ఉచ్చరించడం. మీకు అరగంటలో అభిషేకం చేయమంటే అరగంటలో చేస్తా, 10 నిమిషాల్లో నేను చెప్పగలను. నమ్మకం చెప్పకం తెలుసా? 10 నిమిషాల్లో ఎప్పుడైనా చెప్పమనంటే, ఒరే బాబు స్వరం అక్షరం పెరిగిపోతుంటాయి, స్వరం దెబ్బతినేస్తుంది. గాయత్రి సహస్ర గాయత్రి చేయరా అని అంటాం. సహస్ర గాయత్రి ఎంతసేపు పడుతుంది? కరెక్ట్గా ఆ స్వరంతో చేస్తే 2 అవర్స్ పడుతుంది. 20 నిమిషాల్లో చేస్తాను నేను ఆ సహస్ర గాయత్రి. ఏమవుతుంది? స్వరం పోతుంది. స్వరం పోతే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం అని క్యాసెట్ పెట్టుకున్నారు కదా, ఇళ్లల్లోని కాలింగ్ బెల్ అదే, సెలకి అదే బెల్లు, అన్నిటికీ అదే బెల్లు. పోస్ట్ మ్యాన్ వచ్చిన ఇళ్ళకి అదే. అయ్యో ఇల్లు పోయే, సొమ్ము పోయింది. ఆ గాయత్రి మంత్రం వాడికి ఏమొచ్చింది? వల్లకాడు సర్వనాశనం అయ్యారు. ఇప్పుడు అది పోయింది ఆ మంత్రం. అలాగా స్వరాలు పెరిగిపోతే, స్వరాలు లేకుండా చేసేది ఏదైతే ఉంటుందో, అలాగా ఏదైతే స్వరం లేకుండా వర్ణం లేకుండా ఎలా అంటే అలా ఉచ్చరించడం ఏదైతే ఉందో అది మహాపాపం. మంత్రాన్ని పూర్తి చేయడం, గురువుగారి యొక్క ఇచ్చిన ఆ విద్య, వైదిక విద్యని మోసం చేయడం, గురుద్రోహం చేయడం. ఇదా ఈ గురువుగారు నేర్పాడు? ద్రోహం చేయడం, గురువుగారికి పరువు తీయడం. ఇలా వేదవాక్యాన్ని పదము క్రమము ఈ సహాయం చేత బోధకులు రక్షించి, పూర్వీకులు రక్షించి వచ్చిన క్రమము ఏదైతుందో అది ప్రపంచాన్ని విస్మయం కలిగిస్తుంది. ఏంట్రా బాబు, బైబిల్ అయితే 30 సార్లు మార్చాం, ఖురాన్ అయితే ఎలాగైనా చదువుకోవచ్చు, దానికి స్వరం లేదు. వేదం మాత్రం ఎవరికి అర్థం అవ్వట్లేదండి బాబోయ్, అందుకని మనం అతను దెబ్బతినేస్తుందని ఒకడు చెప్తాడు. ఓ పుల్లారు బుడ్డిగాడు చెప్తాడు. వేదం ఏం చెప్పిందో అది పురాణం చెప్తుందిరా. వేదం అనేది స్వరంతో ఉంది, దాన్ని మార్చలేం. అది చెప్పేదాన్నే పురాణంతో చెప్తుంది. అందుకని ఆమూలాగ్రంగా అందరూ కూడా పురాణాలు చదవచ్చు, పురాణాలు చదువుకుంటారా అంటే ఆ వేదం చెప్పలేదండి. పురాణం చెప్పింది, బైబిల్ చెప్పింది. అరే పురాణం కంట బైబిల్ ఖురాను ఇవన్నీ కూడా చాలా తక్కువ స్థాయిరా, చాలా చిన్న స్థాయి. మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ప్రవర్తనా నియమాలు, ద్రోహి ఎలా చస్తాడు, సంఘద్రోహి ఏ రకంగా పోతాడు, సమాజ సేవాకర్త ఎలా ప్రపంచంలో ఉండిపోతాడు, ఒక భరతుడిలాగా, ఒక అర్జునుడిలాగా కదా, ఇలా ఎలా ఉండిపోతాడు సమాజంలో పురాణాల ద్వారా మనిషికి, యువతకి బలాన్ని ఇస్తుంది. పురాణాల ద్వారా ఒకటి ఎక్కించరా అంటే వేదం కావాలండి. వేదంలో ఏముంటుంది? స్వరం ఉంటుంది. అది బ్రాహ్మణులకే అర్థం తెలియదు, వాళ్ళు కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేయరు. తెలుసుకుందామంటే 10 ఏళ్ళు జీవితం కాలిపోతుంది వేద భాషను చెప్పుకోవాలంటే. స్వరం పోయిందో అర్థం మారిపోతుంది. అలాంటి బైబిల్ మారిపోయింది, ఖురాన్ మారిపోయింది, ఇన్ని మారిపోయినా ఎప్పుడొచ్చింది వేదం తెలియదు. మన భారతీయులు అడిగితే సృష్టికి ఆది అంటారు, సృష్టి సమయంలోనే వచ్చింది అంటారు. దానికి పలానా టైంలో వచ్చింది తెలియదు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మధ్యలో వచ్చింది బైబిల్, అంతకుముందు లేదు. దీనికి పలానా ఏళ్ళని లేదు. అలాంటిది అప్పటి నుంచి చెప్పొచ్చిందంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని బైబిల్ మారింది ఎన్నిసార్లు. కానీ ఎప్పుడుందో క్రీస్తు పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉన్న వేదం ఈ రోజుకి కూడా అలా స్వరాలతోటి వర్ణంతో దాన్ని అలా తీసుకొస్తున్నారు. ఆ జాతి బ్రాహ్మణ జాతి, ఆ జాతికి సమాజం పువ్వులు పెట్టి దండం పెట్టాలి. భారతదేశంలో ఒక అద్భుతమైన వేద ధర్మాన్ని రక్షించింది బ్రాహ్మణ జాతి. అదే రోడ్డు మీద పెడితే కాకులు గెద్దలు శవాన్ని పీకు తిన్నట్టు వేదాన్ని పాటికి ముక్కలు చేసి స్వరాలు తీసి మొత్తం చేసేవారు. ఒక జాతికి భగవంతుడు అప్పచెప్పాడు కాబట్టి ఆ జాతి ఇప్పటికీ ఆ వర్ణం స్వరం ఏమీ పోకుండా ఈ రోజుకి జాతికి అంకితం చేస్తూనే ఉంది ఆ వేదాన్ని. అలాంటి వేదము
ఇలా స్వరాలతో వస్తే లోకమంతా విస్మయం చెందుతుంది. స్వరం మారలేదు, వర్ణం మారలేదు, ఇంత అద్భుతంగా ఆ జాతి ఇలా తీసుకొస్తుందని. మన దగ్గర మాత్రం బ్రాహ్మణులు చంపేయాలంటారు, బ్రాహ్మణుల వల్ల దేశం పాడింది అంటారు. ఇటువంటి మంత్రానికి ఇటువంటి ఋషి, ఇటువంటి ఛందస్సు, ఇటువంటి వినియోగం ఏముందండి అద్భుతం. వేదంలో ఎక్కడెక్కడ ఏ మంత్రాన్ని వినియోగం చేయాలి, దానికి ఛందస్సు ఏంటి, దానికి ఋషి ఎవరు, ఋగ్వేదంలో ప్రతిదానికి ఋషి ఛందస్సు అవి ఉంటాయి వేదమంత్రాలకి, ఇంకే దానికి ఉండవు ఏమండి, ప్రతిదానికి ఉంటుంది వినియోగం. ఇలా మన వాళ్ళు ఇప్పటికి కూడా శ్రద్ధతో దాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నారు, దానికి అంకితం అయిపోయి. ఆ పరమాత్మ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఆయన వేద పండితులందరూ రక్షిస్తున్నాడు. అయితే ఈ దిక్కుమల ప్రభుత్వాలా అవి రక్షించవు. అయితే తామస యజ్ఞంలో ఇటువంటి మంత్రశుద్ధి ఉండదు. తామస యజ్ఞం అదక్షిణమై ఉంటుందని చెప్పాడు. చూడండి, అదక్షిణం ఉక్త దక్షిణారహితం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే తమో నివృత్తం కథయంతి. శాస్త్రముయందు చెప్పిన దక్షిణ, శాస్త్రం యందు చెప్పబడిన దక్షిణ కూడా లేకుండా శ్రద్ధారహితమై, శ్రద్ధ లేకుండా చేసిన యజ్ఞము తామసం యజ్ఞం అని అంటారు. ఏ భరతశ్రేష్ఠ, ఏ అర్జున, ఆ తామస గుణంతో కూడుకున్నదే ఆ యజ్ఞము. అంత తామస యజ్ఞము అదక్షిణై ఉంటుంది. అప్పుడు భగవంతుడు అప్పుడే చెప్పాడు బ్రహ్మంగారు మాకు అన్ని చెప్పిన నిజాలు అయిపోతున్నాయంటే వీళ్ళందరికంటే ముందు పరమాత్మ చెప్పేశాడు అవి నిజాలు అవుతున్నాయి కదా. అందువల్ల తామస యజ్ఞం అదక్షిణమే ఉంటుంది. దక్షిణ అంటే లాయర్లకి ఇచ్చేటువంటిది కాదు, లాయర్లకి ఇచ్చే ఫీజులు ఆ టైపు కాదు దక్షిణ. అంటే అయిపోయిందా, రెండు అందరికి ఇచ్చేస్తాను అని 10,000 రూపాయలు కట్టలు పట్టుకొని ఒక 20-30 ఎంతంటే ఒక్కొక్కరికి 1000 ఇస్తాను టక 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 ఇచ్చడం. ఇక లాయర్